వేసవివేళ ఆర్టీసీ ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. అవసరమైన బస్ షెల్టర్లు లేక ఎండలో నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పేరుకే ఉన్న కొన్ని ఏసీ బస్ షెల్టర్ల ముందు మందుబాబులకు అడ్డాలుగా మారిపోయాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరా లేక పాడైన ఫ్యాన్లు, ఏసీలు దర్శనమిస్తున్నాయి. ఇక గ్రేటర్లో 2800కు పైగా బస్సుల్లో నిత్యం 30 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా 2310 బస్ షెల్టర్లకు 1370 మాత్రమే ఉన్నాయి. 200 ప్రాంతాల్లో బస్ షెల్టర్లు నిర్మించడం తప్పనిసరి అని గుర్తించారు అధికారులు. ఈ విషయాన్ని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు జీహెచ్ఎంసీకి విన్నవించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెహదీపట్నంలో రైతు బజార్ వైపు ఉన్న బస్ షెల్టర్లు విరిగిన కుర్చీలు, బల్లలే దర్శనమిస్తున్నాయి. ఎండలోనే బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఎక్కడ బస్సు ఎక్కుతారో సర్వే చేయకుండా బస్ షెల్టర్లు నిర్మించడంతో చాలా వరకు అవి నిరుపయోగంగా మారిపోయిన పరిస్థితులు సిటీలో దర్శనమిస్తున్నాయి. హిమాయత్ నగర్ రోడ్, నారాయణగూడ, కాచిగూడ, అమీర్పేట్, కోటి, ఉప్పల్, బీహెచ్ఎల్ మార్గంలో అవసరమైన చోట షెల్టర్లు లేవు. మరోవైపు హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సోమాజిగూడ ప్రాంతాల్లో అవసరానికి మించి నిర్మించారు. లింగంపల్లి నుంచి చందానగర్ మార్గంలోనూ కొత్తగా బస్ షెల్టర్లు నిర్మించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫలక్నమా, ఇంజన్బౌలి మార్గంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూకట్పల్లి, ఎస్పీ రోడ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మలక్పేట్లోని ఏసీ బస్ షెల్టర్లలో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. డిజైన్ లోపం ఉండటం, వచ్చే బస్సులు కనిపించకపోవడంతో షెల్టర్ బయటే వేచి చూస్తున్నారు ప్రయాణికులు. కొన్ని చోట్ల దుకాణాలకు అద్దెకిచ్చారే తప్ప నిర్వహణను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూకట్పల్లిలో రాత్రైతే మందుబాబులు బస్ షెల్టర్లలో తిష్ట వేసేస్తున్నారు. నగరంలో రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. బయటికి వచ్చి ప్రయాణం చేయాలంటేనే చాలా మంది భయపడుతూ ఉంటున్నారు. అలాంటిది ఆర్టీసీలో ప్రయాణం చేసే వాళ్ళు రోజుకి వేలాది మంది కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మెహదీపట్నం బస్ స్టాప్లో చూస్తే అయితే మనకు ఎంతో రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బస్ స్టాప్లో రోజుకి వందలాది బస్సులు, వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం కొనసాగిస్తుంటారు. అలాంటిది ఎండాకాలంలో అయితే బస్ స్టాప్లు సరిగ్గా లేకపోవడంతో మాత్రం ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పాలి. అయితే మెహదీపట్నం, ఖైరతాబాద్ ఇలాంటి బస్ స్టాప్లలో చూస్తే అయితే ఏసీలున్న, ఫ్యాన్లున్న అవి పనిచేయవు. బస్ స్టాప్లో కూడా సరిగా ఉండకపోవడంతో అయితే ఎండకి అయితే ప్రయాణికులు అయితే నానా కష్టాలు పడుతున్నారనే చెప్పాలి. వాళ్ళు కనీసం కూర్చోడానికి కూడా వాళ్ళకి బస్ స్టాప్లు సరిగ్గా లేకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానితో పాటు ఇక్కడ ఫుట్పాత్లు ఏదైతే ఉందో అది కూడా ఇరిగిపోయిన ఫుట్పాత్లు ఉంటాయి. చైర్లు కూడా సరిగ్గా ఉండదు. అయితే వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. వందలాది మంది ఇక్కడ బస్ స్టాప్లలో అయితే కష్టాలు పడుతున్నారనే చెప్పాలి. కూర్చోవడానికి మాత్రం ఎక్కువగా ప్లేస్ కూడా ఎవరికి ఉండదు. అయితే ఈ ఎండాకాలం మొదలుగానే ఇలా ఉంటే ఇంకా మే వరకు వచ్చేసరికి అయితే ప్రయాణికులకి ఇక్కడ తిప్పలు తప్పదనే చెప్పాలి. కనీసం అధికారులు అయితే ఇప్పటివరకు పట్టించుకుంది లేదనే చెప్పాలి. ప్రయాణికుల గురించి అయితే ఎవరు ఆలోచించినది కూడా లేదు. అయితే ఏ బస్ స్టాప్ చూసినా కానీ మనకు హైదరాబాద్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో అయితే బస్ స్టాప్లలో బస్సుల కోసం వేచి ఉండాలంటే మాత్రం ఈ నరకయాతన అయితే తప్పదని చెప్పాలి. ఎండకి మాత్రం వాళ్ళు మండిపోతూ ఇది వేచి చూడాల్సే ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో సుప్రియ, HM TV, హైదరాబాద్.